దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్య సందేశాన్ని ధ్యానం చేయాలని మీ మధ్యకి రావటం జరిగింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనము నుండి చదువుకుందాం. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయిన. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవాతి దేవుడు ఆది యందు భూమి ఆకాశములను, సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశ పక్షులను, సముద్ర జీవులను, జంతువులను, గడ్డిని, చెట్లను, వృక్షములను, జంతువులను, నదులను, సరస్సులను, అనేకమైనటువంటి వాటిని దేవుడు 6 దినములలో తన నోటి మాట ద్వారా యావత్ భూమిని ఆయన సృష్టించారు. అలా సృష్టించిన తర్వాత ఆయన ఒక మనుష్యుని, ఆదాము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన యొక్క స్వహస్తాలతో నేల నుంచి మంటిని తీసి ఒక మనిషి రూపంలో, ఒక మానవ రూపంలో దానిని తయారు చేసి, అనగా ఒక తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు పెట్టి ఒక మానవ రూపంలో ఆ మనిషిని ఆయన సృష్టించి వాని యొక్క ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రాల్లోకి ఆయన జీవవాయువు ఊదినప్పుడు ఆ యొక్క వ్యక్తి నరుడు జీవాత్మ అయిన. కాబట్టి ప్రియులారా, అతనికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఒక ఏదేను తోట అనేటువంటి ఒక తోటను సృష్టించాడు. అంటే నరుడు అయినటువంటి ఆదాము జీవించటానికి, పోషించబడటానికి, బ్రతకడానికి అవసరమైనటువంటి పళ్ళు, పలహారాలన్నీ కూడా మరి ఏదేను తోటలో అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదేను తోటలో మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలుకుపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను, రెండవ దాని పేరు వచ్చేసి గీహోను, మూడవ దాని పేరు హిద్దిక్కేలు, 4వ దాని పేరు యూఫ్రటీస్. నదులకు పేర్లు కూడా ఉన్నాయి. అయితే దేవుడు నరుని సృష్టించిన తర్వాత మరలా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, వానికి సాటి అయిన సహాయము చేతునని దేవుడు నిర్ణయించుకుని ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి ఆ భాగమును మాంసముతో పూడ్చివేసి ఆ ఎముకతో ఒక స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇలా అంటున్నాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును అని ఆదాము పలికినట్లు ఇక్కడ చూస్తాం. అయితే దేవుడు ఆదాముకి ఒక భార్యగా, ఒక సహకారిగా సృష్టిలో మరి ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు అవ్వను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. 24వ వచనంలో ఇక్కడ ఇలా చెబుతుంది ఒక వాక్యం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఈరోజు వర్తమానం ఏమిటంటే కుటుంబ వ్యవస్థ. అసలు కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, కుటుంబ వ్యవస్థను గురించి బైబిల్ ఏం చెబుతా ఉంది అనేటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. కుటుంబము అంటే ప్రియులారా, ఒక భార్య, ఒక భర్త, బిడ్డలు ఉన్నటువంటి కుటుంబాన్ని కుటుంబం అంటారు. కుటుంబాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కుటుంబము, 2 ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీస్, అంటే అన్నగారి కుటుంబం, తమ్ముడు గారి కుటుంబం, మరి అత్తగారి కుటుంబం, మావయ్య గారి కుటుంబం, అలా అందరూ కలిపి ఒకే చోట ఉండేటటువంటి వాతావరణం. నాయనమ్మ, తాతయ్య, పెదనాన్న, చిన్నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇలా అందరూ కూడా ఒకే ఇంటిలో ఉండటాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. పూర్వకాలంలో ఇలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు అనేవి ఉండేవి. కానీ ఈనాడు ప్రియులారా, జ్ఞానం ఎక్కువైన తర్వాత, చదువు ఎక్కువైపోయిన తర్వాత ఈనాడు ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోయాయి. పెళ్ళైనటువంటి కొద్ది రోజులకే, కొన్ని నెలలకే చాలామంది సెపరేట్ అయిపోతూ ఆ ఇంటిలో మేము ఉండలేం, వాళ్ళతో మేము పడలేం, మేము సెపరేట్ అయిపోతాం, మేము బయటికి వెళ్ళిపోతాం అని చాలామంది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు.
కానీ దేవుని యొక్క ఉద్దేశము చాలా శ్రేష్టమైనది. ఒక ఇల్లు ఆత్మీయంగా కట్టబడాలంటే, ఒక కుటుంబం ఆత్మీయంగా కట్టబడాలంటే ఆ ఇంటి యొక్క యజమాని అయినటువంటి భర్త తన యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే భార్య తన యొక్క ఆమె యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఇంటిని నిర్మించుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతితో తన ఇల్లు తానే ఓడబెరుక్కునని దేనికి వాక్యం సెలవిస్తుంది. ఒక ఇల్లు కట్టబడాలంటే స్త్రీగా, భార్యగా, కుటుంబ యజమానురాలుగా ఆమె చక్కగా తన ఇంటిని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భర్త అయినటువంటి యజమాని అయినటువంటి వ్యక్తి వివేకము కలిగి తన ఇంటిని మరి నడిపించుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో బాగుంటుంది. సో ఏంటంటే భర్తకి వివేకం ఉండాలి, ఇంటిని నడిపించుకోవడానికి, భార్యకి జ్ఞానము ఉండాలి. ఆదాము అవ్వల యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు మొట్టమొదటి కుటుంబం, ఈ భూమి మీద మొట్టమొదటి వివాహము ఎవరిదంటే ఆదాము అవ్వల వివాహమే. ఈ భూమి మీద చివరి వివాహం ఎవరిదంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమై ఉన్నది. దేవుని చేత సృష్టించబడినటువంటి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు వానికి సాటి అయిన సహాయాన్ని, ఒక స్త్రీని తోడుగా ఇచ్చి కుటుంబ వ్యవస్థను ఆనాడు ఏదోను తోటలో ఆయన ప్రారంభించారు. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టికి అంతటికి ఆధారము కుటుంబ వ్యవస్థ అయి ఉన్నది. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, కుటుంబ వ్యవస్థను దేవుడు చేసిన తర్వాత 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నారు, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఆదాము అవ్వలను ఆయన ఏర్పాటు చేసి వారికి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత వారిని ఆశీర్వదించారంట. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అని ఆయన కోరుకున్నాడు. ఆయన ఉద్దేశం, ఆయనకు ఆశ ఏంటంటే, మనుషులు ఈ భూమి మీద కుటుంబం అనేటువంటిది, మానవ కుటుంబం అనేటువంటిది ఫలించాలి, కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనేటువంటి ఉద్దేశము. అదే ఉద్దేశాన్ని ఆనాడు ఆదాము అవ్వలతో దేవుడు పంచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క కుటుంబ వ్యవస్థను విస్తరింపజేసి ఆశీర్వదించి భూమి అంతా కూడా విస్తరింప చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే సర్వ సృష్టికి ఆధారమైనటువంటి కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని, దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చకుండా చేయాలన్నదే సాతాను యొక్క పన్నాగమై ఉంది. అందుకే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి సాతాను అనేకమైనటువంటి ఎత్తుగడలు ఆ కుటుంబాల్లో వేస్తూనే ఉంటాడు. అయితే కుటుంబము ఈ విషయాలు గమనించి సాతాను వేసేటటువంటి ఎత్తుగడలను ఎదుర్కొని దేవుడు ఆశించినట్టుగా కుటుంబ వ్యవస్థను మనము కాపాడుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో సాతాను చొరబడి కుటుంబాల్లో సమాధానం లేకుండా, శాంతి లేకుండా మరి చేయడానికి ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఇలా చెబుతున్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, వివాహ వ్యవస్థను ఆనాడు ఆదిలో దేవుడే ఏర్పాటు చేసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి మరి ఆయన తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు హెబ్రీ పత్రికలు రాస్తూ చెబుతున్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటి కార్యంగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కుటుంబాలు చాలా శ్రేష్టంగా జీవించాయి. మనము చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యములో 10వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 1 నుండి కొన్ని వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నాడైనా అతని ప్రాంతము. అతను శతాధిపతి, అంటే 100 మంది సైన్యాన్ని నడిపించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇతను యొక్క లక్షణాలు మనం చూస్తున్నప్పుడు భక్తిపరుడు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది.
అంత మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట. చూడండి, ఈనాడు చాలామంది కుటుంబాల్లో భర్త దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్తూ ఆయన కృపలో జీవిస్తూ ఉంటే భార్య బిడ్డలు మాత్రం అలా జీవించట్లేదు. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే భర్త మాత్రం ప్రార్థనకు రాడు, బిడ్డలు మాత్రం ప్రార్థనకు రారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలు దేవుని కృపలో దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు కానీ వారి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్తారు కానీ వారి బిడ్డలు దేవుని సన్నిధికి రారు. పరిపూర్ణంగా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి కుటుంబాలు చాలా అరుదుగా ఈనాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొర్నేలి యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు దేవునికి వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది ఏంటంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఇంటి వారందరితో కూడా కుటుంబ సమేతముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, ఈనాడు కుటుంబాల్లో మరి శోధనలు రావడానికి, కుటుంబాల్లో సమస్యలు తలెత్తడానికి, కుటుంబాల్లో ప్రియులారా ఐక్యత కోల్పోవడానికి గల కారణం ఏంటంటే సరైనటువంటి భయభక్తులైనటువంటి కుటుంబాల్లో లేకపోవడమే. దేవునికి స్థానం ఇవ్వనప్పుడు, కుటుంబాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు ఆ స్థానాన్ని అపవాది వచ్చి భర్తీ చేస్తాడు. అలా భర్తీ చేసిన తర్వాత ఆయన సాతాను ఆ కుటుంబాల్లో సమాధానం లేకుండాను, ఐక్యత లేకుండాను, అసమాధానాన్ని, అనుమానాలను కుటుంబాల్లో తలెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి కుటుంబాల్లో సాతాను చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఒకటి కోపాన్ని రేపుతాడు కుటుంబాల్లో, ఒకరి పట్ల ఒకరి మీద ఒకరికి కోపాన్ని పుట్టుకొస్తుంది. ఇంకా మరి ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ ఉంటారు. ఈనాడు చాలామంది కుటుంబాల్లో కేకలు, అరుపులు, గోలలు చేస్తూ ఉన్నారు చాలామంది కుటుంబాల్లో. కారణం ఏంటంటే అపవాది కుటుంబాల్లో చొరబడడం ద్వారా. జాన్ వెస్లీ యొక్క తల్లి సుజేనా వెస్లీ, అతను 10 మంది పిల్లలను పెంచేటటువంటి అతని తల్లి. ప్రియులారా, కుటుంబం పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఆ కుటుంబంలో 10 మంది ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా బయటికి ఇంత శబ్దం కూడా వచ్చేది కాదంట. ఆ తల్లి ఒక కమిట్మెంట్, ఒక నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు, కనీసం ఒక వస్తువును కూడా కింద జారబెట్టడానికి వీల్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఇంటిలోనే ఉండాలి అని చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో తమ బిడ్డలని ఆమె పెంచింది. ఒక్కొక్కసారి ఎదుటి ఇంటి వారికి, పక్కింటి వారికి అసలు సుజేనా వెస్లీ అసలు ఇంట్లో ఉందా లేదా, ఊరెళ్ళిందేమో అనుకునేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కనిపించేదంట. అంటే కుటుంబాన్ని ఆ విధంగా ఆమె నడిపించుకున్నది. అరుపులు, కేకలు, గోలలు లేకుండా సమాధానం కలిగి కుటుంబంలో నెమ్మదిగా మరి జీవిస్తూ తన కుటుంబాన్ని నడిపించుకుందని దేనికి మరి చరిత్ర తెలియజేస్తూ ఉంది సుజేనా వెస్లీ. ఇంకా కుటుంబాల్లో ప్రియులారా చాలామంది తల్లిదండ్రులు బిడ్డల ముందే దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి కుటుంబాలు ఈనాడు పాడైపోవడానికి, కుటుంబాల అసమాధానానికి. పిల్లల ముందే మరి తల్లిదండ్రులు గొడవాడుకుంటూ ఉంటారు. పిల్లలకి తల్లిదండ్రులు గొప్ప మాదిరి అయి ఉంటారు. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు ఏమైతే చేస్తారో, ఎలా అయితే నడుచుకుంటారో వారిని చూసే కుటుంబాలు, ఆ పిల్లలు నేర్చుకుంటారు తల్లిదండ్రులను చూసి. కాబట్టి కుటుంబాల్లో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారి నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోతగినది. కొలస్సీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, భార్యలకి అంటే స్త్రీలకి, తల్లులకి అవసరమైనటువంటి మాట చెప్పాడు. అలాగే యజమానిగా, భర్తగా, తండ్రి ఉన్నటువంటి వ్యక్తికి మరి బాధ్యతలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పిల్లలకి కూడా అవసరమైనటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కుటుంబంలో ఈ 3 కూడా ప్రాముఖ్యం. అంటే ముగ్గురు గురించి కూడా పౌలు ఇక్కడ చెబుతున్నాడు. మొట్టమొదట భార్యల గురించి చెబుతున్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, భర్తలకు లోబడి ఉండాలి, వారి మాట వినాలి. కాబట్టి అంత మాత్రమే కాదు, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. వారిని నిష్ఠూర పెట్టకూడదు. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఈనాడు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లా. తల్లి మాట కానీ తండ్రి మాట కానీ లెక్క చేయకుండా చాలామంది ఈ మధ్య కాలంలో, నేను మా యొక్క బంధువులు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు
మా ఆంటీ చెబుతా ఉంది, బాబు తమ్ముడు అస్సలు మాటనట్లేదు, వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, త్రాగుతున్నాడు, స్మోకింగ్, డ్రింకింగ్, అన్ని వ్యసనాలు, ఇంట్లో 10 రూపాయలు ఎక్కడికి ఇవ్వడం, ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చేయడు అని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయి అని నన్ను అడిగినప్పుడు నేను మాట్లాడుతూ చెప్పాను, ఈ టైంలో అతనితో ఏం మాట్లాడినా వినడు, ఏం చెప్పినా అతనికి అర్థం కాదు, ఏం చెప్పినా కూడా దానిని స్వీకరించడు. సో ఏంటంటే అతనిలో మార్పు రావాలంటే అతనితో మాట్లాడినంతలో అవ్వదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడే ఖచ్చితంగా మారుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడే అతని జీవితాన్ని మారుస్తాడని చెప్పి ప్రార్థన చేసి రావడం. ఈనాడు చాలామంది తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. అంత్య దినాల్లో బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కుటుంబాల్లో ఐక్యత అనేది లేకుండా అయిపోతూ ఉంది నాడు కుటుంబాల్లో. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, భార్యలు మీ భర్తలకు విధేయులై ఉండాలి, భర్తలు మీ భార్యలను ప్రేమించాలి. తల్లిదండ్రులు అన్ని విషయాల్లో, పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోషువ చెబుతాడు, యెహోషువ ఏమంటాడంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు చివరి వచనంలో చెబుతున్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనెను. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తా ఉంటున్నాను. మీ మట్టుకు మీరు మీ ఇష్టం, మీరు ఎవరు సేవించుకుంటారు, మేమైతే మాత్రం నేను కానీ, నా కుటుంబం కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ, మేము మాత్రం ఎవరైనా సరే మేమంతా కూడా కేవలం యెహోవాను మాత్రమే సేవిస్తాం. సేవిస్తాం. మరి మీ కుటుంబాల్లో అందరూ ఆయనని సేవిస్తున్నారా? మీ కుటుంబాల్లో అందరూ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నారు? ఒకసారి ఆలోచన వచ్చేయండి. మనం యోబు యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ కుటుంబంలో యోబు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. కానీ కుటుంబము మరి ఆ విధంగా ఉన్నట్లుగా బైబిల్లో లేదు. కేవలం యోబు మాత్రమే. కానీ తన బిడ్డల పట్ల మరి భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు యోబు. అందుకని వారి కోసం మరి బలులు అర్పించేవాడు, ప్రార్థనలు చేసేటటువంటి వాడిగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం యోబుని గురించి చూస్తున్నప్పుడు. అలాగే మనము ఒబేదేదేము గురించి చూస్తున్నప్పుడు ప్రియులారా, మరి దావీదు రాజుగా ఉన్నటువంటి సమయంలో మందసాన్ని తీసుకెళ్ళి ఒబేదేదేము ఇంటిలో పెట్టినప్పుడు ఒబేదేదేము అతని ఇంటి వారు కూడా చాలా భయము భక్తి కలిగి మరి ఆ ఇంటిలో వారు జీవించినప్పుడు దేవుడు ఒబేదేదేము ఇంటిన కుటుంబాన్ని ఆశీర్వదించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రియులారా, మీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, మీ కుటుంబము దీవించబడాలంటే, మీ కుటుంబం ఫలించాలి అంటే ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మీ కుటుంబాల్లో ఉండాలి. మీ కుటుంబాల్లో ప్రార్థనకు చోటు ఉండాలి, మీ కుటుంబాల్లో వాక్యానికి చోటు ఉండాలి, మీ కుటుంబాల్లో దేవుని స్తుతికి, ఆయనను ఆరాధించడానికి చోటు ఉన్నప్పుడు కుటుంబం అనేది ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మందసము ఒబేదేదేము ఇంటిలో ఉందో ఆ ఒబేదేదేము ఇంటి వారందరూ కూడా చాలా భయము కలిగి భక్తి కలిగి, అమ్మో దేవుని మందసం మన ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వారు చాలా భయము భక్తిని కనుపరిచినప్పుడు అది ఉన్నంత కాలంలో కూడా, ఆ యొక్క మందసం ఉన్నంత కాలంలో కూడా వాళ్ళు చాలా భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి దావీదు మరలా అక్కడ ఉండటానికి వీలేదు, ఒబేదేదేము ఆశీర్వదించబడిపోతున్నాడు అని చెప్పి దాన్ని మళ్ళా తీసుకొచ్చేయండి రా అన్నట్టు దావీదు. కాబట్టి ప్రియులారా, ఇలా దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, దేవుని సన్నిధికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మీ ఇంటిలో దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవిస్తాడని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా అనేకమైనటువంటి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. ప్రియులారా, గమనించండి, మరి ఈ కుటుంబ వ్యవస్థలో మీరందరూ కూడా కుటుంబం బాగుండాలంటే ప్రియులారా, భార్యాభర్తలు మరి ఒకేసారి ఇంట్లో కోప్పడకూడదు, మరి అరుపులు కేకలు అనేవి ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. మరి పిల్లల ముందు ప్రాముఖ్యంగా భార్యాభర్తలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు దెబ్బలు అడుకోకూడదు, మరి ప్రేమతో సరి చేసుకోవాలి. తప్పు చేసిన ఏదైనా పొరపాటు జరిగినా, మరి మనం ఎవరూ మంచివారం కాదు, అందరూ పొరపాట్లు చేస్తాం, కాబట్టి ప్రేమతో మనం సరి చేసుకోవాలి. కుటుంబాలు బాగుండాలంటే, కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదంటే గతాన్ని త్రవ్వకూడదు. నువ్వు ఆ టైంలో అలాగా, ఈ టైంలో ఇలాగా, అప్పుడు అలాగా, ఆ యొక్క పాత పరిస్థితిని, గతాన్ని తవ్వటం ద్వారా కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోద్ది. గతాన్ని త్రవ్వకూడదు, క్షమించాలి, క్షమాపణ కోరుకోవాలి కుటుంబాల్లో. ఆ క్షమాపణ అనేది ఉన్నప్పుడు కుటుంబాలు ఎంతో బాగుంటాయి. అలాగే మనస్పర్ధలు అనేవి ఉండటానికి వీల్లేదు.
కోపం అనేది ఉండడానికి వీలు లేదు. కోపమును విడిచిపెట్టము, ఆగ్రహమును విడిచిపెట్టాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. సూర్యాస్తమైన తర్వాత మీ కోపం ఉండడానికి వీలు లేదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అలాగే ఒకరి పట్ల ఒకరికి అనుమానం అనేది ఉండకూడదు కుటుంబాలు. ఇది చాలా ప్రాముఖ్యం. అనుమానం అనేది ఉండకూడదు. భర్త డ్యూటీకి వెళ్ళాడు, ఒక అరగంట లేట్ అయిందంటే చాలు భార్య ఆఫీస్కి ఫోన్ చేసి మా వారు ఎప్పుడు బయలుదేరా అక్కడి నుంచి, ఎందుకు అరగంట లేట్ అయింది. అనుమానాలు ఎన్నో ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. అలాగే భార్య మీద భర్తకి, పిల్లల మీద తల్లిదండ్రుల మీద బిడ్డలకి అనుమానాలు అనేవి కుటుంబాల్లో ఉండటం ద్వారా కుటుంబ వ్యవస్థలు అనేటువంటివి పాడైపోతాయి. అలాగే కుటుంబాల్లో తల్లిదండ్రులైనటువంటి వారిని ప్రేమించాలి, గౌరవించాలి. పెళ్ళైపోయిన తర్వాత తల్లిదండ్రులను మరి నిర్లక్ష్యం చేయొద్దు, అత్తమామలను నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి మరి పెద్దవారిని మనం గౌరవించి ప్రేమించాలి. కుటుంబంలో ఐక్యతగా చక్కగా మరి బిడ్డలు స్కూల్కి వెళ్ళొచ్చినా, భర్త డ్యూటీకి వెళ్ళొచ్చినా, మరి భార్యగా నీ పనులన్నీ నువ్వు నిర్వర్తించి అందరూ కలిసి చక్కగా కూర్చుని ఐక్యతతో చక్కగా భోజనం చేయటం ద్వారా ఒక మంచి వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాంటి ఐక్యత కలిగి ఉండాలి. ఒకరినొకరు అన్ని విషయాల్లో కుటుంబాలు తృప్తి కలిగి జీవించాలి. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మరి యెహోషువ వలె నీవు నీ ఇంటి వారు ఆయనను సేవించేవారుగా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. కొర్నేలి వలె అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అలాగే ఓబేదేదేమో మందసం ఉన్నప్పుడు ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండడం ద్వారా కుటుంబం ఆశీర్వదించబడిపోయింది. దేవుని సన్నిధికి నువ్వు ప్రాముఖ్యతని. అలాగే యోబు యొక్క పరిస్థితి చూస్తున్నప్పుడు యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఊజు దేశంలో యోబు అంత గొప్పోడే లేడు, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి మీ కుటుంబాల్లో క్షేమం కావాలన్నా, మీ కుటుంబాల్లో సమాధానం కావాలన్నా, ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థకు దేవుడే దిక్కు, ఆయనే ప్రధాన కేంద్రం, ఆయనే హెడ్, ఆ కుటుంబానికి శిరస్సు. అలా దేవునినే నీ కుటుంబానికి యజమానుడిగా, దేవునినే నీ కుటుంబానికి శిరస్సుగా పెట్టుకున్నప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, ఆశీర్వదకరంగా ఉంటుంది. ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని ఆయనకు ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుడు ఆనాడు ఏదైనా తోటలో ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థ ఈనాడు ప్రపంచమంతా అనేక కుటుంబాలుగా విస్తరించింది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థలో సాతానికి, అపవాదికి దయచేసి ఎవరు కూడా చోటు ఇవ్వద్దని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఉన్నప్పుడే మీ కుటుంబాల్లో క్షేమము, సమాధానం అనేది ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నా. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునికి స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థను ఆనాడు మీరే ప్రారంభించారు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని స్త్రీనిగా పురుషునిగా చేసి ఆశీర్వదించి ఏదైనా తోటలో పెట్టి మొట్టమొదటి వివాహాన్ని మీరు జరిగించారు. ఈ చివరి దినాల్లో ఆఖరి వివాహం, చివరి వివాహం మీకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. తండ్రి, నాడు ఉన్నటువంటి అనేక కుటుంబాల్లోనైనా ప్రార్థనకి కానీ, వాక్యానికి కానీ, సన్నిధి కానీ చోటు లేకపోవడం చేత అనేక కుటుంబాల్లో సాతాను చొరబడి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. అసమాధానాన్ని, అశాంతిని కుటుంబాలు తీసుకొస్తూ ఉన్నాడు. తండ్రి, దేవా, నాయన నీ నామమునికి స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డలను జ్ఞాపకం చేసిన కుటుంబాలు శాంతి లేక, సమాధానం లేక, ఐక్యత లేక అల్లాడిపోతున్నారా? కుటుంబాల్లో సమాధానం దయచండి, క్షేమం దయచండి, ఐక్యత దయచండి. నీకు స్తోత్రాలు. యెహోషువ వలె నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్నట్లుగా ప్రతి కుటుంబాలు ఉండడానికి సహాయించండి. కొర్నేలి కుటుంబం వలె తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా కొర్నేలి కుటుంబం వలె అనేకమైన కుటుంబాలు ఉండడానికి సహాయించండి. ఓబేదేదేమో కుటుంబం వలె ప్రభువా నీ యందు భయభక్తులు కనపరచడానికి సహాయించండి. కుటుంబాల్లో క్షేమము, సమాధానము, నెమ్మది దయచేయమని నీ కృపలో ప్రతి కుటుంబాన్ని కాపాడండి. వాక్యమైన నీ బిడ్డలను ఆశీర్వదించండి. దేవా, విన్న మాటలు హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.